అందరికీ నమస్కారం. బ్రహ్మపదం భగవద్గీత ఆధ్యాత్మిక క్షేత్రం మన మోక్షధామంలో ఏప్రిల్ 12, 13, 14వ తేదీలలో జరగనున్న 3 రోజుల శిక్షణా శిబిరానికి అందరికీ ఆత్మీయ ఆహ్వానం. గీతాచరణే ఆత్మోద్ధరణ, ఆత్మోద్ధరణే లోకోద్ధరణ. భగవద్గీత జగత్, జ్ఞాన జగత్, పరిపూర్ణ జగత్ లక్ష్య సాధనకై తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలోని కలియుగ దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత వెలసియున్న బ్రహ్మపదం భగవద్గీత ఆధ్యాత్మిక క్షేత్రం మన మోక్షధామం తిరుపతిలో జరగనున్న 3 రోజుల ఆత్మ ధ్యాన జ్ఞాన శిక్షణా శిబిరంలో చర్చనీయాంశాలు. ప్రతి ఒక్కరూ అవ్యవధానంగా ఉపయోగిస్తున్న ఆత్మ అనే శబ్దానికి అర్థమేమి, భావమేమి, భగవంతుడు అంటే ఎవరు, నేను అంటే ఎవరు, భగవద్గీతలో శ్రీ భగవాన్ ఎవరు, వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు మొదలైన ప్రామాణిక గ్రంథాల ఆధారంగా నిరూపణ, సృష్టాది నుండి మానవులకు దిశా నిర్దేశం గావిస్తున్న భగవద్గీత జ్ఞానాన్ని భ్రమకు లోను కాకుండా ఉన్నది ఉన్నట్లుగా అందుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఈ 3 రోజులు శిబిరానికి హాజరయ్యే వారికి సూచనలు. పై 3 రోజులు తప్పనిసరిగా శిక్షణా శిబిరంలో అంటే ఆశ్రమంలోనే ఉండాలి. అందరికీ రెసిడెన్షియల్ పద్ధతిలో ఉచిత భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడమైనది. ముందుగా పేరు నమోదు చేసుకున్న వారికి మాత్రమే ప్రవేశం. హాజరైన వారిలో వారి వారి జిజ్ఞాసను బట్టి అవసరమైన వారికి ప్రత్యేక కౌన్సిలింగ్. సెల్ ఫోన్లను విరామ సమయంలోనూ, అల్పాహారం భోజనం విరామ సమయంలోనూ మాత్రమే ఉపయోగించుకోవాలి. వేదిక బ్రహ్మపదం భగవద్గీత ఆధ్యాత్మిక క్షేత్రం, ఆశ్రమం మన మోక్షధామం తిరుపతి, సత్సంగం నిర్వహణ కమిటీ.